100% నమ్మకం వచ్చింది. మోడీ బ్రాండ్కు కాలం చెల్లిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మోడీని ఓడించవచ్చు అని చెప్పి దేశ ప్రజలందరూ ప్రతిపక్షాలందరూ విశ్వసిస్తున్నారు. మోడీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం ఉంది అని చెప్పి దేశమంతా గుర్తించి అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ నేతృత్వం ఈ దేశానికి అవసరం ఉందని నిర్ధారించి మాట్లాడుతున్నప్పుడు చంద్రశేఖరరావు గారు మోడీ గారిని సమర్థించుకుంటూ మోడీ గారి ఓటమిని చిన్నదిగా చేసి చూపించడం ద్వారా దేశ స్థాయిలో బీజేపీని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నిశితంగా గమనించాలి, ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిన్న కేసీఆర్ గారి మాటలు స్పష్టంగా మోడీ నాయకత్వాన్ని సమర్థించడం, బలపరచడమే కాకుండా ప్రజల గెలుపును అవహేళన చేసే విధంగా ఉన్నది. ప్రజా తీర్పును అవహేళన చేసే హక్కు, అధికారము ఎవరికీ లేదు, ముఖ్యంగా చంద్రశేఖరరావుకు లేదు. చంద్రశేఖరరావు గారికి ఉండొచ్చు ప్రతిపక్షాలను చీల్చడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రభుత్వ విచారణ సంస్థలను ఉసిగొల్పి ఇబ్బంది పెట్టడం, టెండర్లు ఇచ్చే కాంట్రాక్టర్ల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం. కర్ణాటకలో బీజేపీ చేసింది ఇదే, తెలంగాణలో చంద్రశేఖరరావు చేస్తున్నది ఇదే. అక్కడ 40% కమిషన్ తీసుకునే సర్కారును ప్రజలు బొందబెడితే ఇక్కడ 30% కమిషన్ తీసుకునే టీఆర్ఎస్ సర్కారును బొందబెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిసి ఈరోజు ఒకే తానులోని ముక్కలం, ఒకే చెట్టు ఆకులం, మేము ఒకరినొకరం ఇబ్బంది పెట్టుకుంటే ఇద్దరం మునుగుతామని ఏమన్నా గుర్తించడేమో చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీకి నిన్న వ్యతిరేకంగా మాట్లాడిండు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని, బీఆర్ఎస్ను వేరుగా చూడొద్దు. మోడీ, కేసీఆర్ వేరు కాదు. 2014, 2018లో కలిసి ఉండి ఎన్నికలు పోటీ చేసి 2 సార్లు గెలిచినాము. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి